రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్నారు. రేవంత్ రెడ్డికి అసలు హార్ష్ వర్డ్స్ మాట్లాడారు. నిన్న తోలు తీస్తా అనేటువంటి కేసీఆర్ మాటలకు నేను ఆన్సర్ ఇచ్చిన, మాకు రావా మాటలు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు. ఎట్లా రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ ఉండు, 2029లో మళ్ళీ నేనున్నంత వరకు బీఆర్ఎస్ అధికారంలోకి రాదు. ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏం చెప్పిండండి, ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు కానీ, కృష్ణా జిల్లా కానీ, పాలమూరు రావాల్సిన నిధులను కానీ మరి ఆంధ్రాకు తాకట్టు పెడుతున్న గోదావరి జిల్లాలో ఎత్తుకపోతారు, మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలని చెప్పి, నువ్వు ఈ రకంగా మార్చుకోకుంటే నీ తాట తీస్తామని చెప్పిన పద్ధతిలో చెప్పిండు. హెచ్చరిక చేసిండు ప్రభుత్వానికి. అంత మాత్రం ఉలికిపడి కనీసం ఆయన బాధ ఏంటంటే, కేసీఆర్ గారు నా పేరు తీసుకోకపోయా, ఎప్పుడు కూడా కేసీఆర్ రేవంత్ అనే పేరు తీసుకోలే కదా. తీసుకోవడం ఫస్ట్ స్టేషన్ ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి నేను ఉంటే నన్ను ప్రజలు గుర్తిస్తలేరు, బూతుల పురాణం ఎత్తుకుంటారు. ఎటు పోతే కనీసం ప్రతిపక్ష నాయకుడు అన్నా కనీసం నా పేరు తీస్తున్నాం, ఒక సీనియర్ నాయకుడు అంటే నా పేరు తీస్తున్న ఫస్ట్ స్టేషన్లో ఉలికిపడి ఇక్కడ చిట్చాట్ చేసిండు. అంతటితో ఆగకుండా మళ్ళీ కొడంగల్ పోయి సర్పంచులు అంటే ఒక వేదిక పెట్టుకుని సర్పంచులకు ఇవ్వాల్సిన సందేశం ఇవ్వకుండా ఆ ఫస్ట్ స్టేషన్లో కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, పర్సనల్గా హరీష్ రావు గారి మీద, ఎత్తుపడుల మీద మాట్లాడింది ఆయన దిగజారుతానికి నిదర్శనం అయిపోయింది. అక్కడ ఉన్న సర్పంచులే ఆ మహిళా సోదరులు కూడా కేటీఆర్ గారి మీద నీ ఎవ్వరిని తొండలిడిచి కొడతా అంటాం భాష మాట్లాడినప్పుడే నేలకు తలకేసుకొని ముఖం చాటేసిన పరిస్థితి మనం అందరం చూసినాం. ఇలాంటి దుర్మార్గం సందేశం మనకి ఇస్తాడా? మనకు 2 సంవత్సరాల కాలం సర్పంచ్ లేరు గ్రామాల్లో, కొత్తగా ఎన్నికైనాం, మాకు ఏం నిధులు ఇస్తాడు, ఏం సందేశం ఇస్తాడు, పరిపాలన ఏ రకమైన మార్పు తీసుకురావాలి, ప్రజలతో ఏ రకంగా మెలగాలనే సందేశం, మంచి మాటలు చెప్తున్నాఅని చెప్పి వాళ్ళు ఆశించి వస్తే నువ్వు ఇచ్చిన సందేశం ఏంది? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని తిట్టడమే పని పెట్టుకుని వచ్చాడు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన ఉద్దేశం కూడా దానికోసం ప్రత్యేకంగా పెట్టుకుని తప్పితే ఇలా ప్రజల బాగోగుల కోసం సర్పంచ్ కొత్త ఎన్నికలకు మంచి సందేశం ఇద్దామనే ఆలోచన లేదు. ఇలా పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు. నేనున్న రోజులు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండదు, కేసీఆర్ ప్రభుత్వం రాదంటాడు. నేను అయ్యి జాగిరి ఏమన్నా ఏదో మనం కేసీఆర్ గారు నీలాగా మోసపూరితమైన మాటలు చెప్పలేదు. 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ చేయని విధంగా అనేక రకాల కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇలా ఖమ్మంలో కావచ్చు, అన్ని జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాజెక్టు కట్టిండు. అదిరామ ఫ్లైఓవర్ కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఇలా అనేక రకాల మౌలిక వసతులు కల్పించి జిల్లాలో కలెక్టరేట్లు కానీ, వైద్యం, కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, పేద విద్యార్థుల చదువుల కోసం విదేశాలు పంపే కార్యక్రమం, అనేక రకాల కార్యక్రమం చేసిన గొప్ప నాయకుడు. చర్చ అంటుండు కేసీఆర్. అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చించు. దేని మీద? ఫీజు రియంబర్స్మెంట్ మీద చర్చిస్తావా, ఫోన్ ట్యాపింగ్ మీద చర్చిస్తావా, కాళేశ్వరం మీద, పాలమూరు రంగారెడ్డి మీద చర్చిస్తావా? చర్చిద్దాం అంటుండు. ఇప్పుడు రైతు బంధు మీద చర్చిస్తావా? రైతు బంధు ఇచ్చినావు, వచ్చినా కానీ ఇంకేం చర్చ పెట్టాలి? సిగ్గుందా? మాట్లాడతామో సోయి ఉండాలి. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను, తులం బంగారం ఇచ్చినా చర్చ పెట్టాలన్నా? ఏమి ఇచ్చినా చర్చ పెట్టాలి తోటి? నీకు చర్చ ఎందుకు? అడిగిన దానికి ఒక్కరోజు కేసీఆర్ గిట్ట అడుగు పెట్టి 2 మాటలు మాట్లాడడానికి అంత హైరాన్ అవుతున్నావు. ఇక నీకు కేసీఆర్ గారు కావాలన్నా? నువ్వు చేసే పరిపాలన, నీ విధానాలకు కేసీఆర్ ఎదురుగా వచ్చి కూర్చొని మాట్లాడతారా? హరీష్ రావు అంటే రారా కేసీఆర్ అసెంబ్లీకి రారా? హరీష్ రావు, కేటీఆర్ గారు మాట్లాడితేనే వాళ్ళకి సమాధానం చెప్పలేక బూతుల పురాణి తొండలు గుడ్లు పీకి గోటీలాడతా పేగులు తీసి మెడకేసుకుంటానికి పనికి మళ్ళీ మాట్లాడే ముఖ్యమంత్రి ఇక కేసీఆర్ గారు ఈయన భాష ఉంటాను రావాలన్నా? ఈ సకాలం భాష ఒక ముఖ్యమంత్రి లాగుంటే వస్తాడు, సలహాలు ఇస్తాడు, సూచనలు ఇస్తాడు. ఆ సవరణ చేసుకోవడానికి కృష్ణా జిల్లాల మీద, పాలమూరు ప్రాజెక్టు మీద మాట్లాడితేనే నువ్వు ఇంత ఉలికిపడి ఫస్ట్ స్టేషన్లో బూతుల పురాణం ఎత్తుకున్నావు అంటే అసెంబ్లీ కూడా ఏం మాట్లాడతావు కదా? అసెంబ్లీ కూడా అయ్యే మాట్లాడండు, రికార్డు కూడా ఉంటాయి. అని అలాంటి వ్యక్తిని ఇలా ప్రజలు ఎన్నుకొని మోసపోయారు. ఇలా బాధపడుతారు. ఏంది మా కర్మ ఇది అనే పరిస్థితిలో ఇలా తెలంగాణ ప్రజానికి ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలనుకుంటే ఇలా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రానివ్వా, జాగిర్లాగా అని చెప్తే ఒప్పుకునే పరిస్థితి లేరు ప్రజలు. ఇలా నిన్ను పొరకలతో శ్రీధర కొట్టి తరిమి కొడతారు. ఇలా ప్రజలు గ్రామాలకు వస్తే ముఖ్యమంత్రిని చూడకుండా పొరకలతో కొట్టి తరిమి కొడతారు. నీ రాహుల్ గాంధీని ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ కూడా రాదు. కేటీఆర్ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇంటి ఆడబిడ్డను బయటికి ఎలగొట్టిరు, ఆమెనే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని కవిత మీద మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి అంటే ముఖ్యంగా అధికార పార్టీ కానీ ఇంకా మిగతా బీజేపీ కానీ దీన్ని రాజకీయాస్త్రంగా మార్చుకుంటారు. కవిత విషయంలో ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది బీఆర్ఎస్ అని కూడా చర్చ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఏదో రకంగా పావుగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు కవితమ్మ గారి గురించి పదే చెప్తుండు. ఈయన అన్నదమ్ములు కానీ, ఈయన కానీ, ఆడపిల్ల కానీ చాలా చూస్తుండ. మొన్న ఆయన సొంతం ఇంట్లో పెళ్లి అయితే మరి ఇలా కుటుంబ సభ్యులు ఎవరు హాజరు కాలేదు. ఇలా ఆస్తుల పంపకాలన్న విషయాలు కుటుంబ పరంగా ఉండే సమస్యలు. వారు రాజకీయ పరంగా 2 అన్నదమ్ములు వివిధ రకాల పార్టీలో ఉన్నారు. అంత మాత్రాన్ని వాళ్ళ కుటుంబం గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలా దానికి సపోర్ట్గా నువ్వు కవిత మీద మాట్లాడుతావు, దాన్ని తీసుకుని మాట్లాడుతున్నావు అంటే దానికి ఆజ్యం నువ్వే పోస్తున్నావు కదా. కవితకు ఆజ్యం పోసి మాట్లాడిపిస్తున్నావు. ఒకటి ఇలా కవిత మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాట్లాడిపిస్తున్న పద్ధతులు చాలా మంది అనుకుంటారు. ఇలా
కేటీఆర్ పైన కూడా కొన్ని విషయాలు మాట్లాడు. కేటీఆర్ నా స్థాయికి తగ్గ వ్యక్తి కాదు, ఏదో హౌలపౌరుడు అనేటువంటి మాట్లాడు కేటీఆర్. అవల మాటలు ఎవరు మాడితే అలా అవల పోరాడు అవుతాడు. కేసీఆర్ గారికి ఆ భాష రాదు, కేటీఆర్ గారు రాదు, హరీష్ రావుకి రాదు ఆ భాష. ఇలా మున్సిపల్ శాఖ మంత్రిగా, పంచాయతీ శాఖ మంత్రిగా అనేక రకాల మార్పులు తీసుకొచ్చింది కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో. అలాంటి వ్యక్తులు పెట్టుకుని అవల పోరాడు అంటే నీకేమన్నా సోయి స్వర్గం అంటే మాట్లాడుతున్నావా, లేకపోతే దమాకు దొబ్బిందా నీకేమన్నా? ఎట్లా అంటావు మాట? మనం కేటీఆర్ గారి కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యే అయినావు, అసెంబ్లీ అడుగుపెట్టినావు, 2 సార్లు ఎమ్మెల్యే అయినావు. మరి కేటీఆర్ గారు పదవి త్యాగాలు చేసిండు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని పట్టుకుని నువ్వు అవలా పోరాటం అంటే ఏమన్నట్టు, నీ అవ్వ అంటే ఏమన్నట్టు? ఆ భాష వీళ్ళు మాట్లాడితే ఎట్టుంటుంది? నీ ఇంట్లో తల్లి ఎంత బాధపడతా ఆ మాట మాట్లాడితే. నెక్స్ట్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డిలో సభలు. నల్గొండలో ఎప్పుడు ఉండబోతుంది షెడ్యూల్ మా అధినేత తయారు చేస్తారు. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద నల్గొండలో కానీ పాలమూరులో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ ఖచ్చితంగా సభలు పెడతాం. ఖచ్చితంగా సభలైన కార్యక్రమం పెట్టి రేవంత్ రెడ్డి గారిని యొక్క బట్టడుగు బదాలో కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తాం. గోదావరి జలం తెచ్చుకుని తెలంగాణ మన కొట్లాడి తెచ్చుకుని నిధుల కోసం, నియామకాల కోసం వచ్చిన జలం కాపాడుతుంటే తీసుకుపోయి చంద్రబాబు తాకట్టు పెడుతుంటే ఎట్టి పరిస్థితి చూస్తూ ఊరుకోదు ప్రభుత్వ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షం పోరాటం చేస్తుంది. అవసరం అంటే మోడీ ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తుంది. ఖచ్చితంగా మా హక్కులను ఎక్కడ భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోవడం సిద్ధంగా ఉండదు బీఆర్ఎస్ పార్టీ. ఇది చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు. హౌల మాటలు మాట్లాడేది హౌలగాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గ్రౌండ్లో పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన విషయంలో మాట్లాడతాం. కేసీఆర్కు తరచుగా వ్యక్తి కాదు, ఆయన పేరు తీసుకోవట్లేదు అనేటువంటి బాధపడుతున్న ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారంటూ మాట్లాడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.